నమస్తే, గుడ్ మార్నింగ్. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఈనాటి ప్రజా అసెంబ్లీకి స్వాగతం. భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ప్రజలకు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి మోసపూరిత ప్రకటనల ద్వారా, ఆ మోసపూరిత ప్రకటనల గురించి, అదేవిధంగా ప్రజలు ఇవాళ ఏ స్థితిలో ఇవాళ వాళ్ళ బతుకుల్ని కొనసాగిస్తున్నారో వాటన్నిట్ల మీద మనం క్షుణ్ణంగా మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ ముఖ్యంగా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా విద్య, వైద్యం మీద కొట్లాడుతూ ఉన్నది. దానికి తోడు నిరుద్యోగ వ్యవస్థ ఖచ్చితంగా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిరుద్యోగ వ్యవస్థ కూడా పూర్తిగా ఎక్కడ లేకుండా జరిగేటటువంటి విధంగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రైతులకు జరుగుతున్నటువంటి తీరని అన్యాయము, గోస, వాళ్ళు పడుతున్నటువంటి బాధల మీద కూడా స్పందిస్తూ ఉంది. ముఖ్యంగా కళాకారులు, ఆ కళాకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నిరంతరంగా ప్రశ్నిస్తూ ఉంది. గత 12 ఏళ్ల నుంచి ప్రశ్నిస్తూనే ఉంది. అయితే ఛానల్ మొన్న పెట్టినా ఈ గొంతు మాత్రం ప్రశ్నిస్తూ ఉంది. ఈ గొంతు 12 సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాటలతోని ప్రశ్నించినటువంటి గొంతు ఇవాళ మాటలతోని ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ విద్య, వైద్యం అనేటటువంటిది పేద ప్రజలకు, అంటే 90% ఉన్నటువంటి ప్రజలకు చాలా అత్యవసరమైనటువంటి నిత్యావసర వస్తువు. నిరంతరంగా పేద ప్రజలకు ఈ రెండు మాత్రం తీరని నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. సరి అయినటువంటి విద్యను అందిద్దామంటే సరి అయినటువంటి ప్రభుత్వ పాఠశాలలు, సరి అయినటువంటి చదువుతో ముందుకు పోలేనటువంటి పరిస్థితి.